ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడర్స్ చేయకూడని 5 థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, న్యూస్ బేస్డ్గా డ్రివెన్ అవుతున్న స్టాక్స్, అంటే న్యూస్ మీద మాత్రమే ఆ రోజు మూమెంట్ ఉన్న స్టాక్స్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రేడ్ ప్లేస్ చేద్దాం ట్రై చేయొద్దు. ఎగ్జాంపుల్స్ ఒకరంజీ తీసుకోండి, పీసీ జ్యువెలర్స్ తీసుకోండి, ఎస్ బ్యాంక్ తీసుకోండి, మొన్న కోటాక్ బ్యాంక్ తీసుకోండి. ఎప్పుడైతే న్యూస్ మీద మూవ్ అవుతుంటుందో దాంట్లో ట్రేడ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. జస్ట్ మీ వాచ్ లిస్ట్లోంచి డిలీట్ చేసేయండి. న్యూస్ ఛానల్స్లో వాటిల్లో చూపిస్తూనే ఉంటారు, ఇది ఇంత పెరుగుతుంది, ఇది ఇంత పెరుగుతుంది అని. ఎటువంటి పరిస్థితుల్లో టెంప్ట్ అయి వెళ్ళొద్దు. ఎందుకంటే దాంట్లో మనకు వచ్చే ప్రాఫిట్స్ కంటే కూడా బై ఛాన్స్ అప్పటి వరకు ఉన్న ఒక ట్రెండ్ అది రివర్స్ చేసి కిందకు వచ్చిందంటే అది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా టెక్నికల్ అనాలిసిస్ చెప్పలేము. ఎందుకంటే న్యూస్ మీద మూవ్ అయ్యేది అంతకు ముందు రోజు వరకు ఉన్న ప్రతి టెక్నికల్ అనాలిసిస్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది ఆ రోజు. సో ఆ రోజు మనం ఏ టెక్నికల్ అనాలిసిస్ నమ్మలేం కాబట్టి అది నేను సజెస్ట్ చేయనండి న్యూస్ బేస్డ్ డ్రివెన్ స్టాక్స్ని. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఓవర్ ట్రేడ్ చేయొద్దు. డేకు లిమిట్ పెట్టుకోండి. లాస్ పక్కైనా ప్రాఫిట్ పక్కైనా రెండిటికి లిమిట్ పెట్టాలి. లాస్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక 1,00,000 రూపీస్ ఉన్నట్లయితే లాస్ పక్క 5,000కి పెట్టండి, ప్రాఫిట్ పక్క 10,000కి పెట్టండి. సో లాస్ పక్కన 5,000కి ప్రాఫిట్ పక్కకు 10,000 పెట్టినట్లయితే మీకు ఏది ఫస్ట్ హిట్ అయితే, లాస్ 5,000 హిట్ అయిందా వచ్చేసేయండి, ప్రాఫిట్ 10,000 హిట్ అయిందా వచ్చేసేయండి. ఈ రెండిట్లో ఏది హిట్ అయినా ఆ రోజు సిస్టమ్ని మూసేసేయండి. సో థర్డ్ థింగ్, యావరేజ్ అయితే చేయొద్దండి. యావరేజ్ అనేది మనుషులు ఎలా చేస్తామంటే, మనం ఇక్కడ నేను ఒక స్టాక్ని 100 రూపీస్లో కొన్నాను, అక్కడి నుంచి పెరుగుతుందనే అక్కడ కొన్నాను. యాక్చువల్గా మంచి పాయింట్ చూసి అక్కడి నుంచి కొన్నాను. బట్ ఎందుకో ఆ స్టాక్ అక్కడి నుంచి పెరగకుండా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నాకు ఇంటర్నల్గా ఒక చిన్న ఈగో రేజ్ అవుతుంది. అయ్యో నేను కొనింది 100లో, బట్ ఇప్పుడు 98 97లో ఉంది, ఇక్కడ కొందాం మళ్ళీ పెరిగినప్పుడు 100కి వస్తుందేమో కదా అనే చిన్న ఒక లాజిక్ లేని ఒక రీజన్ వల్ల మనం మళ్ళీ దాన్ని కొని 97లో అది 96కి వెళ్ళి 95లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొనేది 93. ఇదేంటంటే క్యుములేటివ్గా మన క్వాంటిటీ పెరిగిపోయి లాసెస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే ఆపోజిట్గా వెళ్తుందో ఇట్స్ ఓకే, అది వదిలేసి వేరే స్టాక్ని ఏదైనా అనలైజ్ చేసి మంచి పాయింట్లో ఉందేమో చూసుకొని దాన్ని కొనడానికి ట్రై చేస్తే మేబీ అది మీ పక్క వస్తుందేమో. అనవసరంగా దీంట్లో ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడం. సో ఎటువంటి పరిస్థితుల్లో యావరేజ్ చేసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన థర్డ్ పాయింట్, యావరేజ్ అయితే చేయొద్దు. కమింగ్ టు ఫోర్త్ పాయింట్, పొజిషన్ లిమిట్లో ఉంచుకోండి. ఒకే స్టాక్ 1000 క్వాంటిటీ కొనడం కంటే కూడా ఒక 5 స్టాక్స్ పెట్టుకొని ఒక్కొక్కటి 100 క్వాంటిటీ, టోటల్గా 500 క్వాంటిటీకి లిమిట్ చేసుకుంటే బెస్ట్ అని నేను నమ్ముతాను. బ్రోకర్స్ మీకు బాగా లీవరేజ్ ఇచ్చే బ్రోకర్స్తో మీరు ఉండొచ్చు. మీకు 10,000 ఉంటే వాళ్ళు మీకు 1.5 lakh, కొంతమంది అంటే 2 lakhs ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని స్టాప్ లాస్కి వచ్చే వరకు చూసుకొని స్టాప్ లాస్ కొట్టేస్తే మీ దగ్గర ఉండేది మొత్తం తీసుకుంటారు. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మీరు ఎక్కువగా ట్రేడ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ బ్రోకరేజ్ వస్తుందని మీకు లీవరేజ్ ఇస్తున్నారు. మీరు ఆ ట్రాప్లో పడిపోయి ఎక్కువగా కొనేసి అనవసరంగా స్టాప్ లాస్లు కొడితే ఉన్న క్యాపిటల్ పోతుంది. కాబట్టి మీరు పొజిషన్స్ లిమిట్లో ఉంచుకోండి. మల్టిప్లై చేస్తే ఇంట్రాడేలో ఈక్విటీలో పెడుతున్నట్టయితే మీరు 1,00,000 కానీ మీ దగ్గర ఉంటే ఇంట్రాడేలో ఈక్విటీ పెడుతున్నట్టయితే 20,000కి వచ్చేలాగే చూడండి. అలాంటిది ఒక 5-6 ట్రేడ్స్ చేయండి. డెఫినెట్గా మీరు 3,000-4,000 వస్తుంది. అది చాలా ఎక్కువ అండి. 1,00,000కి పర్ డే 3,000-4,000 మాత్రమే అనుకుంటే చాలా ఈజీగా వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్లో నుంచి మాత్రం పర్ ఇయర్కి 7-8% వస్తే చాలు ఎక్కువ అనుకుంటారు. బట్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి పర్ డేనే ఒక 10%, 20%, లేదంటే 100% ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ ఒకసారి లాజిక్గా ఆలోచించి మీ ప్రాఫిట్స్ని ఎస్టిమేట్ చేశారంటే తక్కువగా హోప్ పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి వాళ్ళు పక్క పోవడానికి. అండ్ నేను ఇదైతే గట్టిగా చెప్పగలను, ఒక ట్రేడ్ తీసుకున్నాక ఖచ్చితంగా పెట్టిన ఎంతో కొంత టైంకి వాళ్ళు డెఫినెట్గా 80% మంది ప్రాఫిట్లోనే ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోకుండా ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అనే ఆశలో ఉండిపోవడం వల్లే 90% మంది నష్టపోతున్నారు. 10% మంది మాత్రమే వస్తున్నారు. సో మీరు ఈ సైకాలజీని అర్థం చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రాఫిట్స్ని కూడా లిమిట్ చేసుకోండి. అంతేగాని ఇంత పెరిగింది ఇంకా పెరుగుతుంది, ఇంత పెరిగింది ఇంకా పెరుగుతుంది, లేకపోతే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయ్యో నేను అది అక్కడ తీసాను ఉంచుంటే నాకు ఇంకా వచ్చేది, ఇలాంటివి 10లో ఒకటే ఉంటుంది, ఆ ఒకటిని చూసుకొని మిగతా 10 నష్టపోకండి. సో ఇది నా సిన్సియర్ సజెషన్ అండి. సీరియస్లీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక స్టాక్ పెట్టి ప్రాఫిట్స్ వస్తుంటే ఇంకా ఇంకా అంటే ఇంకా అనుకోవద్దు. కనీసం మీ స్టాప్ లాస్నైనా ట్రయల్ చేయండి. అంటే ఏంటంటే 100 రూపీస్లో కొన్నారు, అది 102కి వెళ్ళింది, 103కి వెళ్ళింది. సో ఇప్పుడు మీ స్టాప్ లాస్ని తీసుకొచ్చి 102 దగ్గర పెట్టండి. సో ఇప్పుడు ఎప్పుడైతే అది 103 నుంచి మళ్ళీ 102, 101కి రావడానికి ట్రై చేస్తుందో మీది 102లో అమ్మేయడం వల్ల అట్లీస్ట్ మీకు ఈ 2 రూపీస్ అయినా ప్రాఫిట్ అనేది లాక్ అయిపోతుంది. ప్రాఫిట్ని లాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
సో డెఫినెట్గా ఇది మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టడం అండి. ఇది కీపింగ్ స్టాప్ లాస్ ఇది సీరియస్లీ చాలా పెద్ద ఇష్యూ అండి. చాలామందికి ఒప్పుకోరు. అంటే మనలో ఏంటంటే నష్టం లేదు మళ్ళీ లాభంలోనే అమ్ముతాం, ఇప్పుడు కాపుతే రేపు, రేపు కాపుతే ఎల్లుండి అనుకొని సగం మంది మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మన ఈగోని పక్కన పెట్టి ఓకే ఇది నా పక్క వెళ్ళట్లేదు, ఇది నా స్టాప్ లాస్, ఇది హిట్ అయితే డిసిప్లైన్డ్గా రావాలండి. ఇది చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది స్టాప్ లాస్ వాల్యూ ఏంటి అనేది. సో స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకొని ఇంట్రాడే ట్రేడర్స్ అయితే అని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం అంటే ఏదో బ్లఫ్గా ఒక 100లో కొనేసి ఓకే 96 కంటే తగ్గదేమోలే అనుకునే వాళ్ళకైతే మ్యాక్సిమం స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. చార్ట్స్ చూడడం అలవాటు చేసుకోండి. టీవీని చూసో మనీ కంట్రోల్ని చూసో స్టాక్ కొనడం అనేది కొంచెం తగ్గించండి. చార్ట్స్ చూడండి. కనీసం ఏదో మీకు ఉన్న బ్రోకరేజ్ ఇస్తున్న ఎవరో ఒకరు జిరోదా కానీ ఎవరైనా చార్ట్స్ ఉన్నాయి, దాంట్లో 5 మినిట్స్ చార్ట్స్ అవన్నీ మాట్లాడుకుంటాం మన కోర్స్లో. బట్ చెప్తున్నాను, చార్ట్స్ని చూసి ట్రేడ్ చేసేలా ఉండాలి కానీ జస్ట్ ఏదో లోపలికి వెళ్ళిపోయాం ఒక ట్రేడ్ చేసేయాలని యాంగ్జైటీతో మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఓకే మీరందరూ హ్యాపీగా ట్రేడింగ్ చేస్తూ లాసెస్ తక్కువ తెచ్చుకొని ప్రాఫిట్స్ ఎక్కువ తెచ్చుకోవాలని ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. స్టిల్ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.